ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ నిమిషాంబ దేవి నమః. మనం ఇప్పుడు బోరబండ నిమిషాంబ టెంపుల్లో ఉన్నాము. ఈరోజు శుక్రవారం, ఆషాఢ మాసం, రెండో శుక్రవారం. ఈరోజు మన గుళ్ళో ఏం పూజ అవుతుంది? ఈరోజు మన గుళ్ళ చూడవచ్చు. ఈరోజు మన గుళ్ళ అమ్మవారికి పూలతో అలంకరణ, అన్ని రకాల పూలతో అమ్మవారికి అలంకరణ చాలా అద్భుతంగా అలంకరించబడ్డది. సో అట్లే చూస్తే మన శివునికి చాలా అద్భుతంగా పూలతో మనం అలంకరించుకున్నాము. సో చూడొచ్చు, మనము ఇవన్నీ అలంకరణ చూస్తే అన్ని రకాల పూలతోని మనము ఇక్కడ శివునికి చాలా అద్భుతంగా అలంకరించుకున్నాము. అట్లా చూస్తే అమ్మవారికి మనము చాలా అద్భుతంగా అలంకరించుకున్నాం పూలతోని. ఇప్పుడు పూజ కార్యక్రమం స్టార్ట్ అయింది. సో ఇప్పుడు గోత్రనామాలు అందరి చదువుతూ అందరికీ పంతులు గారు పూజలో పాల్గొంటూ చూడొచ్చు. భక్త మహిళామణులు అందరూ వస్తున్నారు. ఇక్కడ నియర్ బై ప్లస్ మన బంధువులందరూ వస్తూ అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు. సో మనం చూద్దాం అమ్మవారికి ఏ రకంగా అలంకరించుకోబడింది. చూడొచ్చు, అనేక రకాల పూలతో అమ్మవారికి చాలా అద్భుతంగా, చాలా నీట్గా, అంటే ఇట్లా మరీ పడితే అట్లా వేయకుండా అమ్మవారికి మొత్తం పూలతోనే శారీ కట్టించి కిరీటంలో పూలతో పెట్టి చాలా నీట్గా, చాలా అద్భుతంగా అలంకరించుకున్నాము మనము. అమ్మవారు మనకు పుష్క అలంకరణ, పూల అలంకరణతో మనకు దర్శనము చాలా అద్భుతంగా ఇస్తుంది. చూస్తే అందరూ పూజలో పాల్గొంటున్న భక్తులు చూడొచ్చు. అట్లా చూస్తే చూడొచ్చు, మన గజస్తంభంకి చాలా అద్భుతంగా మనం అలంకరించుకోగలిగినాం. ఇక్కడ కొంచెమ్మ వారికి మనము పూలతో అలంకరించుకున్నాము. అట్లే మనం ఇప్పుడు మధుగారితో మాట్లాడతాం. మధుగారు, ఈరోజు ఎన్నో వారం పూజ, ఇంతకుముందు వారం ఏమైంది, ఇప్పుడు ఏమవుతుంది? ఓం శ్రీ మాత్రే నమః. ఆషాఢ మాసం మొదటి వారం రోజున అమ్మవారికి శాకాంబరి అలంకరణ చేశారు. ఈ రోజు రెండో వారం శుక్రవారము పూలతోనే అలంకరణ చేశారు. భక్తులు అందరూ వచ్చి దర్శనం చేసుకొని ఎంతో సంతోషంగా ఉండి దర్శనం చేసుకొని వెళ్తున్నారు. అదేవిధంగా లలిత ప్రస్థానం తర్వాత కింద అన్నప్రస్థానం కూడా చేసి భక్తులు సంతోషంగా తీసుకొని బయలుదేరుతున్నారు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే. లలిత సహస్రనామం ఇప్పుడు అవుతుంది, అందుకోసం ఇక్కడంతా అరేంజ్మెంట్ చేస్తుంది. సో ఈవినింగ్ పూజ ఉన్నందుకు అందరూ భక్తులు వస్తున్నారు. ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత లలిత నామ సహస్రం
సో జరగబోతుంది. చంపక పుష్పాభానాసాదండ విరాజిత తారా కాంతి తిరస్కారీ నాసాభరణవాసుర కదంబ మంజరి క్లుప్త కర్ణపూర మనోహర కాటంక యుగీభూత తపనోడుపమండల శిలాదర్శ పరిభావిత కోలభూ నవవిద్రమ బింబర్షి నక్షారీ రచన పంచయోజ్వల కర్పూర వీటి కామోద సమాకర్ష నిరంతర మందస్మిత ప్రభాగుర మధ్యస్థానే అనాకలిత సాదృశ్య శుభక శ్రీ విరాజిత ఆదేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర కనకాంబర కేయూర కమనీయ భుజాన్విత రత్న త్రైవేయ చింతాకాలోలా ముక్తాఫలాన్విత కాళేశ్వర ప్రేమ రత్న మణి ప్రతిపణస్వని నా భాలవాల రోమాని లతా. సో ఇప్పుడు మైదాకు యాక్చువల్లీ పూల అలంకరణ తర్వాత అమ్మవారు ప్లస్ మహిళామణులు అందరూ మైదాకి పెట్టుకున్న కార్యక్రమం అయితే చూడొచ్చు మనం మైదాకు. నివారణ పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని భజరస్మి సదాపాయ. సో చూడొచ్చు మైదాకు దంచుతుంది. గోరింటాకు ఆకుని దంచి అట్లే అమ్మవారికి ఇక్కడ ఉన్న మహిళలకు ఉన్న భక్తురాలకు అందరికీ మైదాకు ఇవ్వబడుతుంది. అందరూ చేతులకు మైదాకు పెట్టుకుంటారు. సో పూల అలంకరణ గోరింటాకు ఇలా పెట్టుకున్న కార్యక్రమం. సదా పాలయన దివి దివి నింది గుంద్రువిన చంద్రని మోతా నీవు వైర తీరులు నిందారమాకు దీవించరావే మహాలక్ష్మి రావే మన గంగని మహిళలు తల్లి జయ జనని సో చూడొచ్చు మైదాకు పెట్టుకునే కార్యక్రమం స్టార్ట్ అయింది. గోరింటాకు శ్రీమాత్రే నమః. ఈరోజు నిమిషాంబిక గుడిలో గోరింటాకు ప్రోగ్రాం అవుతుంది. అందరూ సంబరంగా జరుపుకుంటున్నారు. చాలా సంతోషం. చూడొచ్చు గోరింటాకు కార్యక్రమం స్టార్ట్ అయింది. మన గుడి భక్తురాలు చాలా ఉత్సాహంగా గుడిలో ప్రతి దాంట్లో పాల్గొంటారు. చూడొచ్చు గోరింటాకు పెట్టుకో కార్యక్రమం అయ్యింది. అట్లే అందరూ ఇప్పుడు ఇంకా చాలా మంది పెట్టుకోవాలి యాక్చువల్లీ. సో స్టార్టింగ్ నుంచి స్టార్ట్ అయింది. అందరూ పెట్టుకుంటారు. చూడొచ్చు గులాబీ మాల తులసి మాల కలకలలాడే పసుపు కుంకుమతో నిన్ను పూజించెదమమ్మా శ్రీలక్ష్మి హారతమ్మా మా ఇంటలుండవమ్మా శ్రీలక్ష్మి హారతమ్మా శ్రీలక్ష్మి హారతమ్మా నైవేద్యమునకు నీవు రయముగ పరిగిడి రావు నైవేద్యమునకు నీవు రయముగ పరిగిడి రావా బంగారు పల్లర మందు మంగళారతులే
ఇచ్చెదమమ్మ చూడొచ్చు అమ్మవారికి మైదాకు పెట్టబడుతుంది. గోరింటాకు అమ్మవారికి అరచేతుకు ఏళ్లకు చాలా అద్భుతంగా పెట్టబడుతుంది. ఆఫ్టర్ దట్ దాని తర్వాత ఇక్కడ అందరూ మళ్ళా మైదాకు పెట్టుకుంటారు. నిమిషాంబా మాతాకి
తోని అమ్మవారు కూడా డ్రై ఫ్రూట్స్తోని అలంకరణ శక్తిపీఠాన్ని ఉన్నది. ఇచ్చింది లేదా? అదే పంతులు గారు అందరికీ తీసుకోవడం లేదు. ఎంతో మహిమాన్వితమైన భక్తులకు చెప్తున్నారు. అన్నమాట. ఎంతో మంది మనకు ప్రతి సంవత్సరం అవుతుంది కానీ చాలా మంది కూడా అమ్మవారికి 16 ప్రదక్షిణలు చేసుకుని తన యొక్క కోరికలు నెరవేరాయని చెప్పి ఎంతో మంది 108 ప్రదక్షిణలు చేసి మొక్కు తెచ్చుకుంటూ ఉంటారు అనమాట. కాబట్టి మీరందరూ కూడా అమ్మవారి భక్తిగా నమ్మి అమ్మవారి పూర్తి శరణాగతి అంటే మళ్ళీ మారు మనసు లేకుండా అమ్మ నువ్వే శరణాగతి అని ఎవరైతే అమ్మవారిని శరణాగతి కొడతారో వారందరి కోరికలు కూడా అమ్మవారు తప్పకుండా నెరవేరుస్తుంది. కాబట్టి అందరూ కూడా ఓం జై నిమిషాంబ దేవే నమః. జై నిమిషాంబ మాతాకి నిమిషాంబ మాతాకి నిమిషాంబ మాతాకి. అన్నప్రసాదం చేస్తున్నటువంటి దాతలు శ్రీకొండ నరసింహరావు విజయలక్ష్మి దంపతులు సైనిక పులివాసులు వారందరూ కూడా వారి కుటుంబ సభ్యులందరూ కూడా అమ్మవారి కృపాకటాక్ష నిర్వహణలో ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. అదేవిధంగా అమ్మవారికి శిరస్సులో పెట్టుకునేటువంటి నగలను అమ్మ తీసుకోరమ్మా ఆర్తి తీసుకోరమ్మా. ఆడంతే ఉత్తర